రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం బైపాస్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో నరసాపురం పాలకొల్లు 216 జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒకానొక దశలో రైతు సంఘం నాయకులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులకు సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన విరమించేదే లేదని రైతులు తేల్చి చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇప్పటికే మలవరంలో 600 ఎకరాల క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందని చెప్పారు. చివరికి నరసాపురం ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఎస్పీ జి శ్రీనివాసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని రైతు సంఘం నాయకులతో చర్చలు జరిపారు. సోమవారంలోపు బకాయి సొమ్ము విడుదల చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు 490 కోట్ల మేర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. హామీలు ఇస్తూ రైతులు దగా చేస్తూ ఉండటంతో ఆందోళనకు దిగామని అన్నారు. నాగేశ్వరరావు, మలవరం ఇంకా మాది సుమారు 18 ఎకరాలు ఉడిశాను. సుమారుగా నాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఇప్పటికి 3 నెలలు ఉంది. దానికి 3 రూపాయలు ఇంట్రెస్ట్ చేసినా, 2 రూపాయలు ఇంట్రెస్ట్ చేసినా 60,000 70,000 ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చింది. ఒక రైతుకి మిగిలేది గట్టిగా మిగిలితే ఎకరానికి వచ్చి ఒక 10,000 12,000 అంత డబ్బు మిగులుతుంది. ఆ డబ్బు కోసం నేను 70,000 రూపాయలు వడ్డీ కట్టి ఈ రోజున మీ అందరికీ తెలియబడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నాకు సాబోరేవు అన్న టైప్ లో నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక రైతు ఆవేశం పడుతున్నాడు. ఒక పక్కన ఎందుకు పడుతున్నాడు, ఈ రోజు నేను అప్పులు పాలైపోయి ఈ రోజు మళ్ళీ ఓడితకి నేను 18 ఎకరాలు ఆకుమడేస్తే సుమారు 40,000 రూపాయలు ఆకుమడిపోయింది. అది 40,000 రూపాయలు ఆకుమడిపోయినందుకు 600 ఎకరం క్రాప్ హాలిడే ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంకా పెట్టుబడులు పెట్టలేము, మేము చేయలేము ఈ వ్యవసాయాన్ని నిర్దాక్షిణ్యంగా చెప్పడం జరిగింది. నేను ఇంచుమించు మా గ్రామం అంతా కూడా మీ మీడియా వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే మా గ్రామం అంతా కూడా 600 ఎకరాలు ఈ డబ్బు పడినందుకు మానేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. ఎం రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఈ జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి తక్షణం ఇవ్వాలని నరసాపురం జాతీయ రహదారి పైన ఈ చిట్టవరం వద్ద మేము రాస్తా రోకోకు తిరిగాము. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో ఉన్నటువంటి 30,000 మంది రైతాంగానికి 450 కోట్ల రూపాయలు ఈ రోజున బకాయిలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి 1 కాదు 2 కాదు 3 కాదు 4 నెలలు జరుగుతుంది. అనేక సందర్భాల్లో మా కష్టార్జితం మాకు ఇవ్వండి, ప్రభుత్వం ధాన్యం కొన్నది 3 నెలలు అయినా కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అటు దాదాపు పంట పూర్తయిపోయింది, మళ్ళీ సార్వనాట్లు కూడా పూర్తయిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఈ రోజుకి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అనేక సందర్భాల్లో ఈ నరసాపురం ఆర్టీఓ దగ్గర, అలాగే జిల్లా పౌర సరఫరాల దగ్గర డిఎం గారి దగ్గర కూడా మేము ధర్నా చేశాము. సాక్షాత్తు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ అధికారి గారు గతంలో మాకు హామీ ఇచ్చారు 31వ తారీఖుని 5వ తేదీ లోపల ఖచ్చితంగా డబ్బులు వేస్తామని. కానీ వేళ 9వ తేదీ ఇలాగే అనేక తేదీలు గడుస్తున్నాయి. తెచ్చిన పంటకి అలాగే తెచ్చిన పెట్టుబడికి కోతలు అయిపోయిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత 3 నెలలు అక్రంగా వడ్డీలు కట్టి ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఈవేళ ఇప్పుడు వచ్చారు ఈ రాష్ట్ర గారికి గవర్నర్ అయినటువంటి ఆర్డీఓ గారు, ఆయన ఏం చెప్తారంటే ప్రభుత్వం చాలా కొత్తగా ఎంపికైంది, చాలా లాస్ లో ఉంది, ఒక ఓటు బడ్జెట్ ఇప్పుడే ప్రవేశపెట్టారని అన్నారు. అయ్యా మీకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజాస్వామ్య ప్రతినిధులు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, నిజంగానే ఈ రోజు నుంచే పరిపాలన ప్రారంభిస్తున్నారా? ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు తెచ్చి సంక్షేమం ఖర్చు పెట్టింది. 24 గంటల్లో ఉచితంగా హామీ చేసినటువంటి సంక్షేమ పథకానికి 1,000 కోట్లు వేస్తుంది. కానీ ఈ రైతాంగంలో డబ్బులు రైతాంగానికి ఎందుకు ఇవ్వట్లేదు? రైతుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ఈ ప్రభుత్వం నిలేస్తున్నాము. ఇప్పుడైనా సరే తక్షణమే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ పర్యటన పౌర సరఫరాల శాఖ మినిస్టర్ గారు కానీ చర్యలు తీసుకుని ఈ జిల్లాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే వేయాలి. ఎందుకంటే ఈ జిల్లాలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1,400 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. రాష్ట్రం అంతా 1,000 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మరి అటువంటి రైతాంగాన్ని వాళ్ళ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజైనా గౌరవనీయులైనటువంటి ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి హామీ
ఏదైతే ఉందో సోమవారానికి మాకు డబ్బులు ఎత్తామని అన్నారు. ఇది జరగకపోతే ఆర్డీఓ ఆఫీస్ కి తాళం వేస్తామని ఈ మీడియా సాక్షిగా మేము ప్రకటిస్తున్నాము.